వాగదిష్టి లక్ష్మి ఎంతమంది కళ్ళు పడ్డాయో ఏంటో. ఆ తర్వాత మళ్ళీ ప్రియా గుర్తుంది. ఈ పాటికి ఒకరోజు అలా ఆలోచించి చూశాను. ఇంకోసారి నా సైకిల్ ముట్టుకొని చూడు. 8 ఏళ్లప్పటి నుంచి తను నాకు తెలుసు. శ్రేయకి బెస్ట్ ఫ్రెండ్. ఎప్పుడు మన ఇంట్లోనే ఉంటుంది. అమ్మకి మీకు తనంటే చాలా ఇష్టం. చాలా మంచి అమ్మాయిని ఇప్పుడు చెప్తూ ఉంటారు. ప్రియా హాయ్. హాయ్. ఏంట్రా వాడితో చెప్పనా? నువ్వు పాత ఎన్టీఆర్ సినిమాలు ఎక్కువ చూస్తావా? యా. ఏ స్పోర్ట్ ఫైట్ చేసావు? మరి ఎలా చేసావు? ఏంటి, నేను సీరియస్గా అడుగుతున్నాను. ట్రైనింగ్ తీసుకున్నావా? తనతో పాటు ఉండడం నాకు నచ్చింది. What? నేను ఇక్కడ దిగిపోతాను. రాస్కెల్. What are you? సూర్య, వాట్స్ హ్యాపెనింగ్? లెట్స్ జస్ట్ గో. ఉండు. చెయ్యి. నథింగ్ హ్యాపెన్. వెళ్దా పదా. సూర్య, సూర్య లిసన్ టు మీ. లెట్స్ జస్ట్ గో ఫ్రమ్ హియర్. వెళ్దా పదా. ఇప్పుడేరా. సూర్య, నో 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 నో. సూర్య, సూర్య, స్టాప్ ఇట్. స్టాప్ ఇట్ సూర్య. సూర్య, సూర్య వదిలే. సూర్య వద్దని చెప్తున్నానుగా. సూర్య, సూర్య పిచ్చి పట్టిందా నీకు? నేను వద్దని చెప్తున్నానుగా. సూర్య, సూర్య వద్దు. సూర్య, ఇంకోసారి చెయ్యేసేటప్పుడు ఈ దెబ్బలు గుర్తు రావాలి. సూర్య, వాట్ ఇస్ రాంగ్ విత్ యు? హా సూర్య, వాడికి ఏదైనా అయితే అందరూ చూస్తున్నారు. ఛే, నీ ఇష్టం, నేను వెళ్తున్నా. రౌడీ. వాట్? రౌడీ. తను నా బెస్ట్ ఫ్రెండ్గా ఉండాలని నేను అనుకున్నాను. ప్రియా, వెళ్దామా? సూర్య, యా. I'm in love with you. ఎప్పటి నుంచో. నీకు 17, నాకు 15. అప్పటి నుంచి. నాకు 8 ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఫస్ట్ టైం చూశాను. అప్పటి నుంచి కూడా అయ్యిండొచ్చేమో. ఐ హావ్ ఆల్వేస్ బీన్ ఇన్. లేదు, వద్దు, వెళ్ళు. I've always been in love with you, Surya. ఒకరోజు నీతో చెప్పాలని ఇంటికి వచ్చాను, కానీ ఆ రోజే నువ్వు మేఘనా గురించి అందరితో చెప్పావు. నేను చెప్పలేదు. I was happy for you. నిన్ను మర్చిపోవడానికి ప్రయత్నించాను, కాలేదు. ఈరోజు మేఘనా నీతో లేదు. నువ్వు తన్ని మర్చిపోలేవని నాకు తెలుసు. I don't even want you to react to what I'm saying. నేను నీ నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. We are good friends. కానీ నా మనసులో ఈ అభిప్రాయం ఉందని, నా మనసులో ఇది ఉందని నీకు తెలియాలి. ఇది ఫ్రెండ్షిప్ మాత్రం కాదని నీకు తెలియాలి.
అందుకే నీతో ఇవన్నీ చెప్పాను. మనోళ్ళు అడుగుతుంటారు, నువ్వు ప్రియా ఫ్రెండ్స్ అని చెప్తాను. ఒక అమ్మాయి అబ్బాయి జస్ట్ ఫ్రెండ్స్గా ఉండడం కష్టం కదా. నేను ప్రియాతో ఏమీ చెప్పలేదు, అవునని చెప్పలేకపోయాను. ఐ వాజంట్ రెడీ. చూస్తేనే అర్థమవుతుంది, ఇద్దరు ఎదురుపడ్డ మాట్లాడుకోవడం లేదు. నథింగ్ లైక్ దాట్. తను చాలా మంచి అమ్మాయి. ఏదో ఒక రోజు ఓకే చెప్పి ఎక్కువ రోజులు వెయిట్ చేయించుకో. ఏ విజయవాడ మిరిస్టెల్లా కాలేజ్ అంటే పెద్ద గొప్ప. లాస్ట్ ఇయర్ ఏదో మిస్ అయ్యాం, దానికి ఎందుకు అంత ఫీల్ నాకు నమ్మకం ఉంది కానీ ఆ అలర్ట్గా ఉంటే గెలవచ్చు. మనం బాగానే ప్రాక్టీస్ చేసాం కదా, విన్ అవుతానే అనుకుంటున్నాను. షూర్గా గెలవచ్చు. రాదోనే. వస్తుంది. దాని ప్రాక్టీస్కి సరిగ్గా రాలేదు. దాన్ని సబ్స్టిట్యూట్గా వేద్దామే. నాకేదో ఇక్కడే దిగాలి. దాని మాత్రం టీంలోకి తీసుకోవద్దు. నువ్వు ఛాన్స్ ఇచ్చి చూద్దామే. అయ్యో, ఆఫీస్ ఫ్యాను. చూడు టీం లీడర్ అబద్ధం చెప్పి ఇక్కడ నుంచున్నాడు. సత్తనా కొంచెం రివర్స్ రా. ఎక్కరా మావా, లీవ్ పెట్టిన రోజు కంపెనీ బండిలో ట్రావెల్ చేయకూడదని రూల్స్ ఏం లేవు. ఎక్కువ. అతనికే కాల్ నొప్పి, అతను బస్ ఎలా ఎక్కగలడో చెప్పు. కడుపు నొప్పి కదా. కడుపు నొప్పే, దిగి కాలుకొచ్చినట్టుంది. ఎరా మావా. రే, నువ్వు అనుకున్న టీం కాదురా. పొద్దున్నే ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి బస్ స్టాండ్కి వెళ్ళా. అక్కడ ఈ అమ్మాయిని చూసా. హైదరాబాద్కి ఇదే ఫస్ట్ టైం. భయం, అడ్రస్ కూడా తెలియదంట. ఇది చాలు కదా, హైదరాబాద్ కి ఫస్ట్ టైం, అడ్రస్ కూడా తెలీదు. అడిగింది ఎవరు? అందమైన కొండపల్లి బొమ్మ కదూ. మీరు అలా నవ్వకండి, నవ్వితే వీళ్ళందరూ తప్పుగా అనుకుంటారు. ఆడు నవ్వకపోయినా మేము నిన్ను తప్పుగానే అనుకుంటాం. అవునరా మామా, ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి వెళ్ళావే బైక్ లోనే కదా. పొద్దున్నే బస్ స్టాండ్లో పార్క్ చేశా. ఏమైందో ఏంటో. ఇలాంటి ఓ అమ్మాయి పక్కన ఉన్నప్పుడు బైకులు అవి ఎలా గుర్తుంటాయి? ఎక్స్క్యూజ్ మీ, కుర్రాడు చాలా మంచివాడు. నేను 2 సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఉన్న అన్ని లాంగ్వేజెస్ లో ప్రపోజ్ చేశాను, దొరకలేదు. ఓ ఇదా. ఆ తర్వాత అన్ని నిజాలు తెలిసిన ఓ అమాయకుడు నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆ అమాయకుడు ఇతనే. బాయ్ మామా. బాయ్ మావా. బాయ్.
హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. నిన్ను విష్ చేద్దామని వచ్చాను. సారీ సుజాత, నా వల్లే కదా నీకు జ్వరం వచ్చింది. మనలో మనకి సారీలేంటి? నీకోసం ఏం తెచ్చానో తెలుసా? సన్న సోడా. నాకెలా తెలుస్తుంది? నీకు ఇష్టమైంది. ఆకాశంలో నక్షత్రాలన్నీ చందమామ కావాలి కావాలి అని గోల పెడుతుంటే నిన్ను చూడ్డానికి తీసుకొచ్చాను. బాగున్నాయా? కేక. థ్యాంక్ యూ. ఇది నీకోసం. నా రిటర్న్ గిఫ్ట్.